ఇంటలెక్చువల్ బాయ్ మీరు నేను నో ఇంటలెక్చువల్ బాయ్ అని నా ట్వీట్లు చూసి మీరు చెప్పారంటే మీరు చింటూ బాయ్ ఫ్రమ్ హైప్ క్రియేషన్స్. కెరియర్ పక్కన మింగి మస్తు డ్యూటీ చేస్తున్నారా బాయ్. కెరియర్ దే ఉందయ్యా, మనకు డిఎఫ్ఐ బాగుండాలి. యా హిందీ నెట్ కెరియర్ సబ్ టీకే దేవన్ మందే. చూడరా బుజ్జి, ఈ ప్రొడ్యూసర్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. హైప్ అంతా బాగానే ఉంది కానీ మనిషా మన హీరో రికార్డ్ చూస్తున్నా నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు సార్ అంటే ఆ రోజు వేరే లాంగ్వేజ్ సినిమాలు ఎక్కువైపోయి డే1 రికార్డ్ బ్రేక్ చేస్తాం లేదో అని వేరే హీరో ఫ్యాన్స్ ఏవో ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఇక్కడ. అలాంటి ఎలా సార్ డే1 రికార్డ్ మనం కొట్టాలి సార్. టికెట్ రేట్స్ పెంచుదాం, ఎంతైనా పెంచండి సార్, మాకు డే1 రికార్డ్ కావాలి. కొడదాంలే, కొట్టడం కాదు సార్, మీరు దగ్గర కొట్టించాలంటే. సరే కానీ నాకు కండిషన్, నేను రేట్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటాను. మధ్యలో ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి రేట్స్ తగ్గించనంటే నేను ఫీల్ అయిపోతాను, రికార్డ్ పోతే నా వల్ల కాదు. మీరు ఎంత రేట్ పెట్టినా నాకు ఓకే సార్. నువ్వు ఓకే బానిసా, సినిమా హాలిక్ సంగతి ఏంటని వాళ్ళంతా వాట్సాప్ స్టాటస్ కాదు సార్. పొద్దున్న లేచి ఫస్ట్ స్టాటస్ పెట్టకపోతే టాయిలెట్ కూడా పోసుకోరు. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేసిన పిల్లలు నేను చూసుకుంటాను. ఈ గొర్రెలు చాలు మొత్తం రికార్డ్ నేను కొట్టుకుంటాను. పిలు అరే హైపు, అరే సాంబార్ నిన్నేరా. అదేంట్రా ప్రతివాడు కెమెరా వేసుకుని వచ్చాడు వ్లాగులు తీయడానికి. మీరేం జేమ్స్ కెమెరా అనుకున్నారా? హీస్ మిస్టర్ చింటూ బాయ్ ఫ్రమ్ హైప్ మూవీస్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం చేయండి బీపీ గారికి. నమస్కారం. తను వీడు రివ్యూలు ఇస్తాడు, కొంచెం బిల్డప్ ఎక్కువ. వీడు వ్లాగులు చేస్తాడు, కొంచెం ఎలివేషన్లు ఎక్కువ. మూవీస్ ఆర్ లైఫ్. వీడికి చదువు తప్ప అన్ని ఎక్కువే. ఆగస్ట్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారండి. గోవింద్ కోపం వచ్చిందేంట్రా? పదండి సార్ మన మూవీ పోస్ట్ పోన్ చేసుకుందాం. బానిసా లాంగ్ వీకెండ్ అయితే బాగా కిట్టుబాటు అవుతుంది కదా. కిట్టుబాటు అవడం ఏంటండి? అదే లాంగ్ వీకెండ్ లో మన రికార్డ్ కొట్టడం అవుతుంది కదా అంటున్నాను.